హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ పాన్ షాప్ వద్దకు సిగరెట్ తాగడానికి వచ్చిన నలుగురు ఫ్రెండ్స్ మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో వెంట వచ్చిన ముగ్గురు ప్రశాంత్ పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాన్ షాప్ వద్ద స్టూడెంట్ మోండ్రు ప్రశాంత్ ను తోటి స్నేహితులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి తీవ్ర గాయాలైన ప్రశాంత్ ను హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా డాక్టర్స్ తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రశాంత్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. మృతుడు ప్రశాంత్ నిందితులు ముగ్గురికి ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్టుగా మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా తెలిపారు. హైదరాబాద్ బాలాపూర్లో జరిగిన ప్రశాంత్ హత్య ఘటన హాట్ టాపిక్ గా మారింది. తన కొడుకుని ఇంటి పక్కనే ఉండే స్నేహితులు దారుణంగా హత్య చేశారని మృతుడి తండ్రి శాంతయ్య వాపోయారు. ఖమ్మం నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ కి వచ్చామని అన్నారు. ఆయన మేస్త్రి పని చేసుకుంటూ కొడుకును చదివించారని, ప్రశాంత్ ఎప్పుడూ ఎవరితో గొడవ పడేవాడు కాదని తెలిపారు. ఆయన కాలేజ్ నుంచి రాగానే హోటల్ దగ్గరకు పిలిచి ముగ్గురు కలిసి కూడా దారుణంగా హత్య చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్న శాంతయ్యతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. బాలాపూర్లో నిన్న సాయంత్రం 5 గంటలకి ప్రశాంత్ని చాలా దారుణంగా ముగ్గురు స్నేహితులు హత్య చేశారు. ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపైన విచారిస్తున్నారు పోలీసులు. పోస్ట్మార్టం నిమిత్తం ప్రశాంత్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ప్రశాంత్ తండ్రి మనతో పాటు ఒకసారి అడిగి తెలుసుకున్నాం అసలు ఏ విధంగా ఏం జరిగింది అనేది. ఎప్పుడు ప్రశాంత్ నిన్న ఎప్పుడు అక్కడ హోటల్కి వెళ్ళాడు, మీరు ఎప్పుడు మాట్లాడారు, అసలు హత్యకు గల కారణం? నేను పొద్దున 9 వరకు మాట్లాడాను సార్. నేను పనికి వెళ్ళిపోయాను, మేస్త్రి పని చేస్తాను. నేను పనికి వెళ్ళినా కాలేజీకి వెళ్ళిండు, ఎగ్జామ్ రాసి వస్తుంటే ఫోన్ చేసి పిలిపించారండి సార్. ఇది జరిగింది సార్. మేము ఏడో పని చేసుకోవడానికి వచ్చింది సార్. నాలుగింటికి 3:30కి చెప్పారు సార్. మాకు డిక్లేర్ నాకు తెలియదు సార్. అది మేము బతకటానికి వచ్చినాం. వాళ్ళు తీసుకుపోయి అలవాట్లు ఇది అలవాటు చేసి ఇది చేశారు సార్. చంపేశారు. ఎందుకు హత్య చేసి ఉంటారు? వాళ్ళు మీ బస్తీలోనే ఉంటారా? ముగ్గురులో ఉంటారు సార్. ముగ్గురు కదా సార్. ఒక్కళ్ళే బస్తీలో ఉంటాడు, ఇద్దరు తెలియదు మాకు. ఒక్కళ్ళైతే తెలుసు, మాధవ్ అనే కుర్రాడు. ఆ కుర్రాడే పొడిచిందంట సార్ మొత్తం. ఎందుకు ఏమంటారు? కారణాలు ఏమని తెలిసింది? మాకు గొడవలు అయితే ఏం లేవు సార్. మాకు తెలిసి అయితే ఏమీ లేదు గొడవలు. అది ఒక బస్తీలో ఉన్నాం, ఒక దగ్గర ఉన్నాం, అందరూ మంచిగా ఉన్నాం. ఇంతవరకు అయితే నేను వచ్చి కూడా 18 సంవత్సరాలు. ఇంతవరకు ఒకరితో మాట్లాడటం లేదు, కానీ ఒకరితో నేను గొడవ పెట్టుకోవడం కానీ ఇంతవరకు లేదు సార్. అది వచ్చినా నా పని అయితే నేను చేసుకున్నా. మా భార్య ఇంట్లో పని చేస్తే మేము పని చేసుకుంటాం పోతే మమ్మల్ని ఇట్లా చేశారు సార్. ఊరు వచ్చినాం, ఊరోళ్ళు ఇట్లా చేశారు సార్. మాకు అనేది అంట ఎవరు లేరు. ఒక్కడే బాబు సార్. ఎంఎస్ఆర్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తే మేము ఇక్కడ వచ్చినాం సార్. కరోనా మూమెంట్లో మా ఊరికి వెళ్ళిపోయినాం సార్. ఫ్రీ సీట్ వచ్చిందని చెప్పి ఇక్కడ వచ్చేసినాం సార్ మేము. ఈ ముగ్గురు గతంలో ఎప్పుడైనా గొడవ పడ్డారా ప్రశాంత్? అసలు అలాంటిది ఏం లేదు సార్. మా ప్రశాంత్ చెప్పడం కానీ అలాంటివి ఏమీ లేదు సార్. తెలియదు సార్ మాకు. ఏం జరిగింది కూడా మాకు తెలియదు. వాళ్ళకి నిన్న కూడా మామూలు లొల్లి అయిందని చెప్పి అంటున్నారు, కానీ మాకు ఆ లొల్లి అనే కూడా తెలియదు సార్ మాకు. కనీసం సరే మా వాడు ఇట్లా చేస్తున్నాని చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వచ్చు సార్. ఇట్లా కొట్టి నా దెబ్బలు కొట్టి పంపించచ్చు సార్. ఇలాంటి మాకు చెప్తే తల్లిదండ్రులకు మేము ఏదో ఒకటి చేసాం సార్. ఇట్లా ఎందుకు చంపాలి? ఒక్కళ్ళని చేసి తీసిపోయి నలుగురు తీసిపోయి చంపేస్తారు కత్తులతో పొడటం. తాము కష్టపడి ఒక్క కొడుకుని పెంచి పెద్ద చేసి ఎంఈఎస్ఆర్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తే ఇక్కడికి వచ్చి కాలేజ్ దగ్గర ఉంటుందని చెప్పేసి బాలాపూర్లో ఉంటున్నామని చెప్తున్నారు. విషయం తెలుసుకున్న ఖమ్మంకి వారికి సంబంధించిన గ్రామస్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మీరు చెప్పండి అసలు ప్రశాంత్కి సంబంధించి హత్యకి ఎట్లా? ఇప్పుడు ఈ ఎంఈఎస్ఆర్ కాలేజ్ అంటేనే హైదరాబాద్లో టాప్ 10లో ఉన్నదండి. ఆ కాలేజీకి మరి వెళ్ళినప్పుడు
అక్కడ చెడు అలవాట్లకు బానిసయ్యాడా, ఇక్కడ బస్తీలో ఉన్న దగ్గర బానిసయ్యాడా, లేకపోతే ఇలా బిజినెస్ చేసే ఈ మండీ హోటల్స్ లాంటి చోట ఈ గంజాయి ఇవన్నీ, ఎందుకంటే ఈరోజు పేపర్లో చూసాము కొంచెం ఇవన్నీ చెడు వ్యసనాలకు బానిసైనట్టుగా చూసాము న్యూస్లో. మాకు కూడా తెలియదు, స్మోక్ చేస్తారని తెలుసు కానీ, సిగరెట్ తాగుతారని తెలుసు కానీ, అది ఇంట్లో తాగడం బయట తాగుతారని తెలుసు. కానీ ఇక్కడ ఈ టాప్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చి ఇక్కడ చదువుకోవడం కోసం 300 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి తల్లి ఇళ్లలో పని చేసుకుంటుంది, తండ్రి టాపీ పని చేసుకుంటూ ఉంటాడు. అలాంటి పిల్లగాడు ఎవరో ఇంటెమట వాళ్ళు పిలిచేసరికి స్కూల్ నుంచి వచ్చి కూడా, కాలేజ్ నుంచి వచ్చాక కూడా ఏదో పాలు తెచ్చుకుంటాను షాప్కి వెళ్ళి ఫ్రెండ్ పిలిచాడు కదా అని వెళ్ళాడు. చాయ్ డబ్బా దగ్గర నిలబడి మాట్లాడుతున్నప్పుడు పాకెట్లో నుంచి కద్దీసి మంచి స్పాట్లో పడటం వల్ల చనిపోయాడని చెప్తున్నారు. ఆ బాబుకి ఇలాంటి జరిగినప్పుడు ఇంకా వాళ్ళకి దిక్కెవరండి? కాబట్టి దీన్ని కొంచెం నిష్పక్షపాతంగా మంచిగా దీని మీద దర్యాప్తు చేసి దీనికి జరిగిన వాళ్ళకి కఠినమైన శిక్ష వేసి ఆ కుటుంబాన్ని కొంచెం ఓదార్స్తే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం అండి. మేము కూడా ఊరు నుంచి వచ్చాము. ఇప్పుడు పంచనామా రాసేసి ఉస్మానియాకి తీసుకెళ్ళి పోస్ట్మార్టం చేసిన తర్వాత బాడీని ఊరికి తీసుకెళ్తామండి. అయితే తమ ఒక్కగానొక్క కొడుకుని ఇన్ని సంవత్సరాలు పెంచుకొని ఇంజనీరింగ్ వరకు చదివిస్తున్న విద్యార్థిని ప్రశాంత్ని అత్యంత దారుణంగా నిన్న కత్తులతో చంపిన 3 నిందితులను కూడా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా గంజాయి మత్తులో కూడా వాళ్ళు ఆ దాడి చేశారనే దానిపై అనుమానాలు ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా పోలీసులు విచారించి ఆ హోటల్లో ఒకవేళ గంజాయి అమ్మితే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు, ఆ ఊరికి సంబంధించిన గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 ఎవరైతే హత్య చేశారో ఆ నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపైన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఆ పోస్టుమార్టం అనంతరం ప్రశాంత్ మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేస్తామని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ బాలాపూర్లో జరిగిన ప్రశాంత్ హత్య కేసుకు సంబంధించి డీసీపీ సునీతారెడ్డి కూడా స్పందించారు. ఆవిడేం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. పాన్ షాప్ కి 4 ఫ్రెండ్స్, అందులో ఒకతను ప్రశాంత్ అని ఎంబీఎస్ఆర్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత మిగతా 3 ఫ్రెండ్స్ తో కలిసి పాన్ షాప్ దగ్గరికి వచ్చేసి సిగరెట్ పర్చేస్ చేయడానికి వచ్చాడు. అక్కడ ఒక చిన్న వర్బల్ ఆల్టర్కేషన్ జరిగింది. సో అందులో భాగంగా ఒకతను స్టాబ్ చేశాడు, చాకు తీసేసి స్టాబ్ చేసేసి ఇక్కడ నుంచి ఇమీడియట్ గా పారిపోయారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్ గా మేము ఇక్కడికి వచ్చేసి క్లూస్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి ఐటీ సెల్ టెక్నాలజీ అంతా చూసి వెరిఫై చేసి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేసేసి ఎవరైతే ఇక్కడ నుంచి ఈ హత్య చేసి పారిపోయారో వాళ్ళని ట్రేస్ చేసే విధంగా మా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేయడం జరిగింది. మోటివ్ నాట్ ఎట్ ఎస్టాబ్లిష్ బికాస్ చనిపోయాడు తను. ఇంకా మనకి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంకా పట్టుబడలేదు కాబట్టి సార్ మరి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఇందాకే జరిగింది. జస్ట్ 2 hours. స్టూడెంట్స్ అయి ఉండకపోవచ్చు. అందులో ఒకతనైతే స్టూడెంట్, చనిపోయిన అతను మాత్రం స్టూడెంట్ గా కనిపిస్తుంది మనకి లుక్ వైజ్. అతనైతే స్టూడెంట్, దట్స్ కన్ఫర్మ్డ్. బట్ ఎవరైతే మిగతా వాళ్ళు వచ్చారో వాళ్ళు స్టూడెంట్స్ అయితే కాదన్నట్టుగా తెలుస్తుంది.